మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ప్రార్థన చేయడం, ఉదయకాలం లేవగానే దేవునితో అనుసంధానం కావడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా మనం చేస్తున్న ప్రార్థన మీద తన కనుదృష్టిని ఉంచుతాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసి పొందుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడినందు విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేం జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములో ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదాల చెంత చేరి మొరపెడుతున్నాం ప్రభువా. మీకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో తండ్రి మీకు విన్నవించుకుంటున్న ప్రతి మనువులో దాన్ని ఆలకించండి. నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నువ్వు సమీపముగా ఉండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడో నాయన. ప్రభువా, నీ యొద్దకు వచ్చి వారిని ఏమొక్కరిని కూడా తోసేసే దేవుడో కాదు తండ్రి. కనికర సంపన్నుడా తండ్రి, సింహాసనాసీనుడైన దేవా, పరలోకమందు మా కొరకు తండ్రి ప్రభువా స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన దేవా మీకే కోట్లాది స్తోత్రములనైనా. మీ పరలోకములో తండ్రి ప్రభువా మమ్ములము కూడా తండ్రి ప్రభు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న దేవా మీకే కోట్ల స్తోత్రములు. నీ తండ్రి ప్రభు పరలోకంలో మీ ముందులాగున తండ్రి ప్రభు స్థలం సిద్ధపరిచే దేవుడో తండ్రి ప్రభువా, మరి అందుకు తగ్గట్టుగా మా ఆత్మీయ జీవితాన్ని కూడా మేము బలపరుచుకునే కృపను దయచేయండి. అందుకు తగ్గట్టుగా మేము కూడా తండ్రి నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. మాలో ఉన్న నిద్రాశక్తి, ఆసక్తి విషయంలో మాంద్యత్వం సంపూర్ణంగా తొలగించండి. మీకు ఇష్టమైన బిడ్డలంగా, మీకు ప్రియమైన బిడ్డలంగా మమ్మల్ని మార్చండి ప్రభువా, మమ్మల్ని మలచండి నాయన. నీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన మాలో తండ్రి ఏ మూలన, ఏ రూపంలో, ఏ స్థితిలో ఉన్నా వాటన్నిటి నుంచి కూకటి వేలతో సహా పెకిలించి వేయండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి, మీరే మమ్మల్ని పవిత్రపరచండి. మీరే మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఏ అపవాది కన్ను మా మీద పడకుండా సహాయం దయచేయండి. ఏ దుష్టుడి కన్ను మా మీద పడకుండా తండ్రి మీరే భద్రపరచండి నాయన. ఇదిగో చూడుము, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని సెలవిస్తున్న గొప్ప దేవుడో గద ప్రభువా. ఇంతకాలము నాయన తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, మీరు సమకూరుస్తున్న విధానాన్ని బట్టి, మా అక్కర్లు తీరుస్తున్న విధానాన్ని బట్టి, మా అవసరతలు తీరుస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం, మీకే ఆరోపిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి మాలో, నాలో తండ్రి ప్రభువా ఎటువంటి తండ్రి అవిధేయత లక్షణాలు ఉన్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఏ విషయంలో కూడా మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నిన్ను గణపరిచే, నిన్ను మహిమపరిచే జీవితాలు మా అందరికీ దయచేయండి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్న దేవా, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి. బుద్ధి వరాన్ని, జ్ఞాన వరాన్ని, స్వస్థత వరాన్ని, ఆత్మల వివేచన వరాన్ని, అద్భుత ఆశ్చర్యకారాలు చేసేవరాన్ని, మీ దర్శనాలు చూసేవరాన్ని, మీ తండ్రి ప్రభు స్వరం వినే భాగ్యాన్ని, అన్య భాషలతో మాట్లాడేవరాన్ని, భాషలకు అర్థం చెప్పేవరాన్ని, విశ్వాసం అనే ఆత్మీయ వరముని,
అటువంటి తండ్రి 9 ఆత్మీయ వరములు, ఆత్మ ఫలములు తండ్రి ప్రభు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో, మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. మీరు మా పట్ల చేసిన ప్రతి వాగ్దానమును తండ్రి నెరవేర్చండి. నాయనా తండ్రి, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడో కాదు నాయన, నమ్మదగిన దేవుడో, నమ్మకమైన దేవుడో తండ్రి ప్రభు. కష్ట సమయమందు, కష్టకాలమందు నమ్ముకున్న దేవుడో తండ్రి ప్రభు నీవే. నాయనా తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు. మనుషులకైతే అసాధ్యంగా నీకు సమస్తం సాధ్యం నాయన. ఈరోజు మా జీవితాన్ని తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాం, మా బ్రతుకుల్ని మీ చేతుల్లో పెడుతున్నాం, మాకున్న ప్రతి పరిస్థితుల్ని మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి నాయన. నీకే వందనాలు, స్తోత్రం నాయన. ఎంతోమంది ఇంకా మారు మనసు రక్షణ లేకుండా ఉన్నవారు ఉన్నారు. వారందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం. వారందరూ హృదయాల్ని తండ్రి తాకండి, వారందరూ హృదయాల్ని తెరవండి నాయన. వారందరికీ నాయన మారు మనసు రక్షణ దయచేయండి. ఏ ఒక్కరు నశించిపోటు నీ చిత్తము కాదు, ఏ ఒక్కరూ నరకంలో పడడం నీ చిత్తము కాదు. అందరూ అంతటా రక్షించబడాలని ఎదురు చూస్తున్న గొప్ప దేవుడో నాయన. నీవే నిశ్చయంగా తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి వచ్చే కృపను దయచేయండి. అట్టి రీతిగా మేమందరము కూడా ప్రయాసపడి తండ్రి ప్రభు వారిని నీ సన్నిధికి తీసుకొచ్చే భాగ్యాన్ని దయచేయండి. మీ గురించి మేము చెబుతుండగా, మీ వాక్యాన్ని మేము వివరిస్తుండగా, మీ మాటలు వారికి తెలియజేస్తుండగా నాయన, మీ మహిమని, మీ శక్తిని వారికి తండ్రి తెలియజేస్తుండగా వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభు మా కుటుంబాల్లో తండ్రి నీ సమాధానం దయచేయండి, నీ శాంతి దయచేయండి, మీ సమృద్ధి దయచేయండి ప్రభు. మీరిస్తేనే తప్ప ఏది మేము పొందుకోలేము నాయన, మీరిస్తేనే తప్ప ఏది మేము అనుభవించలేము ప్రభు. మీ గుప్పిలి విప్పమని, మీ ఆకాశపు వాకిళ్ళు విప్పమని, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు తండ్రి మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు, స్తోత్రములు. ఏ కుటుంబంలో సమాధానం కొరవైందో తండ్రి ఆ కుటుంబాన్ని దర్శించండి, ఆ వ్యక్తుల్ని దర్శించండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాల మూలకు నడిని తెరువు ప్రోక్షించి సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి దుష్టుడిని అగ్నిచేత కాల్చివేసి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానకరమైన మనస్సు మీరే దయచేయండి, సమాధానకరమైన హృదయం మీరే దయచేయండి. హృదయాంతరంగములన్నీ ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు, ఏ హృదయంలో ఏ కలవరం ఉందో, ఏ హృదయంలో ఎట్టి చీడ పీడ సమస్తమైన సుబుద్ధి, స్వత్తజ్ఞానం, అవిధేయత, అజ్ఞానం చోటు చేసుకొని తండ్రి నీ కార్యాలు చూడలేని తండ్రి గ్రుడ్డి నేత్రాలతో ఎవరు అయితే ఉన్నారో వారందరినీ ఒక్కసారి దర్శించి వారందరి మనోనేత్రాలు తెరిపించు ప్రభు. వారు హృదయాల్లో తండ్రి ప్రభు పేరుకుపోయిన తండ్రి చీడంతటిని తొలగించండి నాయన. మీరు తండ్రి వారి హృదయంలోకి వెళ్ళండి, మీరు హృదయంలో కొలువుండండి ప్రభు. మీరు అధ్యక్షత వహించండి నాయన. తండ్రి మీరే ప్రతి ఒక్కరి జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జీవితాన్ని బలపరచండి నాయన. ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోయి ఉన్నాం ప్రభు, మీరే మమ్మల్ని బలపరచండి నాయన. ప్రతిరోజు వేకువ జామున్ని, రేయి మూట జామున్ని లేచి మీతో సహవాసం చేసే జీవితం మాకు దయచేయండి. కోల్పోయిన ఆత్మీయ స్థితిని మరలా మాకు దయచేయండి. కోల్పోయిన తండ్రి ప్రభు పరిశుద్ధతను మరలా దయచేయండి. మాలో మీకు ఆయాసకరమైన మార్గములు ఏమున్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. మీ వాక్యానుసారమైన జీవితం, మీ చిత్తానుసారమైన జీవితం, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మాకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభు ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ నాయన నీకు మొరపెడుతున్నారు తండ్రి. ఎవరెవరు తండ్రి ప్రభు వారి జీవితాల్లో ఉన్న ఆర్థిక సమస్యల గురించి నీకు ప్రార్థిస్తున్నారు, వారి ఆర్థిక సమస్యల్లోంచి నిశ్చయముగా విడుదల దయచేయండి. అప్పుల బాధల్లోంచి నిశ్చయముగా విడుదల దయచేయండి. ఆనాడు సారేపతులో ఉన్న విధవరాల్ని నాయన మీరు తండ్రి మీ సేవకుని పంపించి 3.5 సంవత్సరాలు కూడా కరువు తండ్రి ఉన్నా కూడా ఆ కుటుంబం ఎటువంటి కరువు లేకుండా సేవకుని పోషించేలాగా, కుటుంబం అంతా పోషించబడేలాగా మీరు సమృద్ధినిచ్చి ఉన్నారు. అట్టి గొప్ప కార్యాలు మీరు చేయగలరు నాయన. ఆనాడు కానాడు విందులో తండ్రి ప్రభు మరి ద్రాక్షారసం అయిపోయి తండ్రి ప్రభు మరి పెళ్లి విందంతా కూడా చిన్న భిన్నం అయిపోయే పరిస్థితిలో నీళ్లను ద్రాక్షరసముగా మార్చినైనా అక్కడ ఏ కొరత లేకుండా చూశారు ప్రభు. మా జీవితాల్లో కూడా ఏ కొరత ఉందో ఈరోజు నాయన, ఏ అసమాధానం ఉందో ప్రభు, ఏ అశాంతి నెలకొలుందో, ఏ దుష్టుడి కార్యాలు మా జీవితంలో తండ్రి ప్రభు పనిచేస్తున్నాయో వాటన్నిటి నుంచి విడుదల కలిగించండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించండి, ప్రతి హృదయాల్లో ప్రోక్షించండి, ప్రతి మనస్సుల్ని తండ్రి కడిగి శుద్ధి చేయండి.
ఇదిగో మీలో రాతిబండ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు ప్రభా, నీవే ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి అట్టి మాంసపు హృదయంగా మార్చండి, మీకు ఇష్టమైన హృదయంగా మార్చండి. మీకు మహిమకరమైన తండ్రి జీవితాలు ప్రతి ఒక్కరి దయచేయండి. ఏ కుటుంబంలో తండ్రి ప్రభా నెమ్మది లేకుండా ఉన్నారు, ఏ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారు, ఏ భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, ఏ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య నెమ్మది లేదు, ఏ కుటుంబ సభ్యుల మధ్య నెమ్మది లేకుండా ఉన్నారు ఈ లోకము తండ్రి ప్రభా, నాయన తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ సమాధానం, మీ సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరిని నాయన మీ ఆత్మతో నింపి, మీ ఏడింతల ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుకుంటే నన్నడగవలను ధారాళంగా మీకు ఇచ్చేదనన్నావు. అట్టి జ్ఞానాత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. ప్రతి కుటుంబము తండ్రి ప్రభా, పరలోకములో తండ్రి ప్రభా మీరు సంతోషపడే రీతిగా ప్రతి కుటుంబం ఈ భూమి మీద తండ్రి ప్రభా నాయన పరలోకంలో జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన ఈ రాత్రికాల ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవించి నీకు మొరపెట్టి ఉన్నారో, ప్రార్థించి ఉన్నారో, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యాలతో ఉన్నవారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. మీ అమూల్యమైన రక్తంతో ప్రతి ఒక్కరిని ప్రోక్షించి, ప్రతి ఒక్కరి నరాల్లో, మూలిగల్లో, కండరాల్లో, ఎముకల్లో ప్రోక్షించి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. బలహీనతలోంచి విడుదల దయచేయండి, మీ బలము దయచేయండి, మీ శక్తి దయచేయండి నాయన తండ్రి. ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ఉన్నవారిని విడుదల ఇచ్చినందుకు కోట్ల స్తోత్రం. వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచినందుకు మీకే కోట్ల స్తోత్రం. కుటుంబాల్లో సమాధానం ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రం. ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి విజయం ఇచ్చినందుకు కోట్ల స్తోత్రం. వారి వ్యాపారాల్లో తండ్రి విజయం ఇచ్చినందుకు కోట్ల స్తోత్రం. ప్రతి ఒక్కరి చేతి పనుల్ని దీవించి ఆశీర్వదించినందుకు మీకే కోట్ల స్తోత్రం. మీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగిస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రం. మీ కృప, మీ కాపుదల, మీ సంతోషం, మీ సమాధానము నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఈ రోజంతా నాయన, ఈ సంవత్సరం అంతా నాయన, వారి జీవిత కాలం అంతా దయచేస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ, రక్షణ లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ కలిగించి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేస్తురమ్మని చేసిన ప్రార్థన ఆలకించినందుకు కోట్ల స్తోత్రములు చెల్లించుకుంటూ, అడగరాను అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయిన ఈవులుంటే అనుగ్రహిస్తురమ్మని, ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తురమ్మని, మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ పరలోక రాజ్యంలో మేమందరము చేరు పర్యంతం వరకు మాకు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు మీరే సదాకాలము తోడైడి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్.